మనలో ప్రతి ఒక్కరికి మన వయసు ఎంతో తెలుసు. అలాగే భూమి వయసు ఎంత ఉండొచ్చు? సైంటిస్టుల పరిశోధనల ప్రకారం భూమి వయసు దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాలు. అంటే 1 బిలియన్ అంటే 100 కోట్ల సంవత్సరాలు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలోని మన భూమి ఎర్త్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రాజేష్ ఇన్ఫోయిన్. ప్రపంచం చాలా అందమైంది. అందులో నింగి, నేల, నీరు, నిప్పు, పంచభూతాలు. ఈ పంచభూతాలు జీవనానికి ఎంతో ఆధారం. అలాంటి పంచభూతాలు అయిన వాటిలో భూమి గురించి ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం. భూమి మన సోలార్ సిస్టంలో భూమి థర్డ్ ప్లానెట్ ఫ్రమ్ ది సన్. భూమికి ఈ పేరు ప్రాచీన ఇంగ్లీష్ మరియు జర్మనీ పదాలైన ది గ్రౌండ్ నుండి వచ్చింది. అన్ని గ్రహాల మాదిరిగానే భూమి తన కక్షలో తాను తిరుగుతూ ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ 1 సెకనుకు 30 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ టేక్స్ 365 డేస్, అంటే 1 సంవత్సరం అన్నమాట. పూర్తి కక్షను తిరిగి రావడానికి భూమికి 365 రోజులు పడుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? వై వీ హ్యావ్ డిఫరెంట్ సీజన్స్? దీనికి మెయిన్ రీజన్ భూమి 23.4 డిగ్రీస్ వంగి ఉంటుంది. అలాగే దాని కక్షలో ఉంటుంది. దీనివలన గ్రహాల మధ్యలో ఒక రేఖ, అంటే ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. ఈ లైన్ అనేది నార్త్ నుండి సౌత్కు ఏర్పడుతుంది. దీని అర్థం సంవత్సరంలో వేరువేరు సమయంలో వివిధ ప్రాంతాల్లో సూర్యుని వైపు గ్రహాలు వంగి ఉంటాయి. అలాగే భూమి కూడా తన కక్షలో తాను తిరుగుతూ ఉంటుంది. దీనివలన పగలు, రాత్రి మనకు ఏర్పడుతూ ఉన్నాయి. భూమి సూర్యుని వైపు తిరిగి ఉన్నప్పుడు పగలు, మరొక వైపు చీకటి ఏర్పడతాయి. అందుకే మనకు పగలైతే వేరే దేశంలో రాత్రి ఏర్పడుతుంది. భూమిని మనమందరం ఒక గోళాకారంగా ఉంది అని భావిస్తున్నాం. నిజానికి భూమి ఆకారం భూమధ్యరేఖ దగ్గర ఉబ్బిపోయిన ఒక స్క్వీజ్డ్ బాల్ లాగా ఉంటుంది. మన ప్లానెట్ మధ్యలో ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఉండటం వలన మరి మనం నివసిస్తున్న ఈ భూమి గిరగిరా తిరుగుతున్న మనకు ఏనాడు అలా అనిపించదు. బస్సుల్లో, రైల్లో వెళ్తున్నప్పుడు ఆ విషయం మనకి సరిగా కనిపించదు, అర్థం కాదు. వేగం అని మనం ఫీల్ అవుతాం, కానీ అంతకంటే వేగంగా కదులుతున్న భూమిపై ఉన్న ఆ వేగాన్ని మనం గుర్తించలేం. కారణం ఏంటంటే బస్సులో వెళ్తున్నప్పుడు వేగాన్ని పోల్చడానికి బయట చెట్లు, ఇల్లు వంటివి ఉంటాయి. భూమి తిరుగుతున్నప్పుడు మనకు దగ్గరలో ఆకాశంలోని ఏది స్థిరమైనది ఉండదు, కాబట్టి పోల్చుకోవడానికి మనకు వీలు కాదు. సరే, అసలు ఈ భూమి తిరగటం ఆగిపోతే ఏమవుతుందో తెలుసుకుందాం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో లైవ్ కెమెరాలు 24 గంటలు భూమిని చూపిస్తూనే ఉంటాయి. అందులో భూమి ఎలా ఎడమవైపు నుంచి కుడివైపుకు, అంటే యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందో మనం చూడవచ్చు. భూమి ఇలా తిరుగుతుంది కాబట్టే మనకు 24 గంటల్లో ఒక రోజు పూర్తవుతుంది. అందులో 12 గంటల వెలుతురు, 12 గంటలు చీకటి ఉన్నాయి. కాబట్టి వెలుతురు పెరగటం, తగ్గటం జరుగుతుంది భూమి తిరగడం వల్లే. వాతావరణంలోని మార్పులు కూడా సంభవిస్తూ ఉంటాయి. మరి సడన్గా భూమి తిరగటం ఆగిపోతే ఏమవుతుంది? వాస్తవానికి భూమిని తిరగకుండా ఆపే శక్తి ఏదీ లేదు. వాతావరణంలోని ఏది భూమిని తిరగకుండా ఆపలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మనకి అర్థమవుతుంది. విశ్వంలోని వివిధ గ్రహాల మధ్య ఉండే ఆకర్షణ, వికర్షణ బలాలు, చందమామ ప్రభావం, సముద్ర అలలు ఇవన్నీ భూమిని గిరగిర తిరిగేలా చేస్తున్నాయి. మనం ఒక బొంగరాన్ని తిప్పినప్పుడు అంత డ్రైవింగ్ ఫోర్స్ దానికి ఇస్తాము. ఆ ఫోర్స్ ఉన్నంత వరకు అది తిరుగుతుంది. ఫోర్స్ తగ్గిపోయినప్పుడు దాని వేగం కూడా తగ్గిపోతుంది. చివరకు దాని యొక్క ఫోర్స్ అనేది తగ్గిపోయిన తర్వాత అది తిరిగి కింద పడుతుంది, ఆగిపోతుంది. భూమి విషయంలో అలా లేదు. కంటిన్యూగా భూమికి డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. అందువల్ల భూమి ఒక్క క్షణం కూడా ఆగదు. అది తిరిగే వేగంలో కూడా మార్పులు పెద్దగా రావు. ఈ భూమిపై ఉన్నందువల్ల
మనం కూడా ఈ భూమితో పాటే గిరగిరా తిరుగుతూ ఉంటాం. సడన్గా భూమి ఆగిపోతే మనం ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరిపోతాం. మనం సెకనుకు 440 మీటర్లు, నిమిషానికి 26 కిలోమీటర్ల దూరం ఎగిరిపోతాం. మనం మాత్రమే కాదు, భూమిపై ఉన్న సకల జీవరాశులు అంటే జంతువులు, పక్షులు ఇవన్నీ, అలాగే వస్తువులు, వాహనాలు ఇవన్నీ కూడా చల్లా చెదరైపోతాయి. ఒకదానికొకటి బలంగా ఢీకొంటాయి. ఎంత వేగంతో ఢీకొంటాయి అంటే దాదాపు గంటకు 1609 కిలోమీటర్ల వేగంతో ఢీకొంటాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే కారు మరో వాహనాన్ని ఢీకొంటే ఎంతో బీభత్సం జరుగుతుంది. అలాంటిది 1069 కిలోమీటర్ల వేగంతో ఢీకొడితే ఇంకేమైనా ఉంటుందా? అంతా సర్వనాశనం. పర్వతాలపై మంచు, సముద్రపు నీరు అన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి దూసుకెళ్ళి తిరిగి భూమిపై పడతాయి. అంతా క్షణాల్లో జరిగిపోతుంది. సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. ఆర్థికపరమైన ఇబ్బందులతో పాటు విపరీతమైన పేలుళ్ళు, ఫ్యాక్టరీలు, అణువిద్యుత్ కేంద్రాలు, పవర్ గ్రిడ్లు, ఆయుధ కర్మాగారాలు అన్నీ పేలిపోతాయి. ఊహించలేని పెను విపత్తుకు దారితీస్తుంది. ఇక భూమిపై జీవరాశి అన్నదే మిగలదు. ఎప్పుడైతే భూమి ఆగిపోతుందో ఇక అప్పుడు ఓషన్ కరెంట్స్ ఆగిపోతాయి. సముద్రాలపై గాలి భూమిని చేరదు. భూమిపై వేడి విపరీతంగా పెరిగిపోతుంది. చెట్లు, చేమలు అన్నీ కాలిపోతాయి. కార్చిచ్చుతో భూమి ఒక అగ్నిగోళంలా మారిపోతుంది. సముద్రాలు కొత్త ఉడుకుతూ నీరు ఆవిరైపోతుంది. అలా భూమి చివరకు అంగారక గ్రహంలా మారిపోతుంది. భూమి ఆగిపోతే చందమామకు సమస్యే. చందమామ తన శక్తితో భూమికి చెందిన వాటిని లాక్కుంటుంది. అవి చందమామపై పడి పేలిపోతాయి. అక్కడ కూడా పెను వినాశనం జరగగలదు. భూమి ఆగిపోతే ఈ విపత్తులన్నీ కొన్ని రోజుల్లోనే జరగవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదృష్టం ఏంటంటే ఇప్పట్లో ఆ పని జరగదు. ఎందుకంటే దాదాపు 450 కోట్ల సంవత్సరాల తర్వాత కానీ ఇలాంటి విపత్తు జరిగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తల ద్వారా మనకు తెలుస్తుంది. మీకు ఈ విషయం తెలుసా? భూకంపాలను చీమలు ఒకరోజు ముందే పసిగట్టగలవు. అవి భూమి నుంచి వచ్చే వాయువుల్ని పీల్చడం ద్వారా తేడాను కనిపెట్టగలవు. భూమి అయస్కాంత క్షేత్రంలో వచ్చే చిన్న మార్పుల్ని తెలుసుకోవటం ద్వారా కనిపెట్టగలవు. ఇలా చాలామంది సైంటిస్టుల ప్రకారం భూమి ఇప్పటి వరకు 5 సార్లు పూర్తిగా అంతరించిపోయింది. 6వ దశ ఇప్పుడు కొనసాగుతుంది. అది కూడా సగం పూర్తయిపోయింది. ఈ దశలో భూమి నాశనం అవుతుండడానికి ప్రధాన కారణం మనుషులు మాత్రమే. ఆకాశం నిర్మలంగా ఉంటూ మీ చుట్టూ లైట్లు వెలిగి లేకపోతే మీరు అంతరిక్షంలోని 4 గెలాక్సీలను చూడగలరు. అవి మన మిల్కీవే, ఆండ్రోమెడా, చిన్న మెగెల్లానిక్ మేఘాలు, పెద్ద మెగెల్లానిక్ మేఘాలు. మన పాలపంతలో భూమి లాంటి గ్రహాలు 200 కోట్లు ఉన్నాయని అంచనా. ఈ భూమిపై ప్రతిరోజు 100 టన్నుల బరువు పెరుగుతుంది. దానికి ప్రధాన కారణం అంతరిక్షం నుండి వస్తున్న ధూళి లాంటి పదార్థమే. భూమిపై 68 కేజీల బరువు ఉన్న వ్యక్తి గురుగ్రహం జూపిటర్పై 160 కేజీలు మాత్రమే బరువు ఉంటాడు. మన పాలపంత గెలాక్సీలో ఒక వజ్రం తేలుతూ ఉంటుంది. అది మన భూమి కంటే పెద్దది. అదే స్టార్ BPM 37093. భూమిపై ప్రతి 3 నిమిషాలకు ఒకరు తాము ఎగిరే పల్లాలను, UFOలను చూశామని అంటుంటారు. అంటే రాలిపోయే నక్షత్రాలు. భూమిపై ప్రతి మనిషికి 140 కోట్ల కీటకాలు ఉన్నాయి. అవి మనుషుల కంటే 70 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మనిషి కంటే 70 రెట్లు ఎక్కువ బరువును కలిగి ఉన్నాయి. కవలలకు తప్ప ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషికి ప్రత్యేక వాసన కలిగి ఉంటుంది. భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల మీరు వెస్ట్ అంటే పశ్చిమం నుంచి ఒక వస్తువును విసిరినప్పుడు అది కొద్దిగా ఎక్కువ దూరంలో పడుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం అంటార్కిటికాలో కరిగిపోతున్న మంచుతో ఈ భూమిపై ఉన్న ప్రతి వ్యక్తికి 13,60,000 ఐస్ క్యూబులను ఇవ్వచ్చు. భూమిపై మనిషి ఆవిర్భవించిన సమయంలో అంగారక గ్రహంపై నీరు ఉండేది. మన సౌర కుటుంబంలోనూ ప్రతి గ్రహము భూమి,
చందమామ మధ్య పట్టగలదు. యురేనస్ గ్రహంలో 63 భూములు పట్టగలవు. ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలుసా? నత్త ఈ భూమి చుట్టూ ఒక్కసారి రౌండ్ వేయాలంటే 4575 సంవత్సరాల కాలం పడుతుంది. ఫ్రెండ్స్, ఇది భూమికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.